నేను ప్రజారాలైతే అక్కడ నీ తాలి కట్టగలను అక్కడ వాళ్ళు ఎవరెత్తి విలవిల కొట్టుకొని భర్త ప్రాణం పోతే భర్తను దోసకాయ చెప్పులు రెండికి వలగయ్యేరి ఆ కుడి పక్క మాత్రం అనగా నంచుగా నరికి ఎడమ పక్క దాసుకున్నది. ఆనాడు కూడా మద మాంసాలు వంట శాఖలు తయారు చేసి అయ్యా ఓ నాయనా నువ్వు కోరుకున్న ప్రకారంగా నీకు నా భర్తను కోసి భర్తను కోసినవా కోసిన తల్లి ఎక్కడి బాబు నీకు తాళి తప్పది మచ్చ తప్పి ఊరికేటప్పుడేక నేను నా భర్తను పోయానని ఒక్క మాట అంటే అయిపోకపోనా అయ్యా నువ్వు కోరుకున్న ప్రకారంగా మీరు సత్యం తప్పే వాళ్ళని కాదు నానా. ఇక ఆ చోట గురించి నీకు అన్న భోజనాలు వడ్డిస్తా నానా. వెళ్ళి కూర్చుండ పెట్టరు నన్ను భగవంతా. సరే కట్టం రావద్దురా శంకర. కాలికి దగ్గర నారెక్క నేను ఈ కట్టం వస్తే తెలుస్తుందా డోలోడా జంగమయ్యా కన్నం పెడదా అయ్యయ్యో రామా ఆడవిల్లదుడు ఆనాడ కనిగిరివగో అన్నం వడ్డలు చేసిన బిడ్డ కనిగిరివి అగో భరత మన మాంసం కనుగొని ఒకవేళ నేను ఎడినా ఈ ఎడితే ఓ తల్లి సుభద్రదేవి నువ్వు సత్యం తప్పి కానీ వంటలు కావచ్చు. అమ్మా కిల్ల కిల్ల నవ్వకుండా వడ్డనాలు ఎత్తనమ్మా మద మాంసం వడ్డనాలు ఎత్తది అయ్యయ్యో నాయనా జంగమయ్యాని పాలు పెరుగు తీసుకొచ్చి ఆనాడు చూడు ఆ ఇస్తాని ఉన్నడా అరగింపు ఎత్తంది అవ్వా నానా అన్నానికి సెలవైనా సెలవల్ల పెట్టిన అన్న వల్ల నేనా లేవమా ఓ అయ్యయ్యో రామా సుభద్రాదేవి అయ్యా అమ్మా అన్నం తినమని ఆ చోట నిలబడ్డావు. అయ్యా నీకు ఎంతైనా కట్టుకున్న నీ భర్త అవును నీ బిడ్డకేమో కన్న తండ్రి. అవును ఆ మదమాంసం నేను తింటే మీ పానం ఎంత కొట్టుకుంటుందో ఎంత దానిలో ఆడుతుందో అయ్యా బాధపడతారు మీరు ఇంట్లో కోరి. పిచ్చివానివా ఇంటివానివా సంపంగలేని బాధ కొయ్యంగలేని బాధ వండంగలేని బాధ అయ్యా నువ్వు తింటే మాకెందుకు వస్తుంది అయ్యా తిరునా అయినా మొండి దాని ఎంత దండి ఉండి సరే అట్టయితే అట్టాయి గాని ఇక మీరు మిట్ట మిట్ట చూస్తారు నాకు చిట్టి తాకుతుంది నాకు తిన్న అన్నం అరుగుతుందా సరే నాయన ఇక తినవయ్యా. అప్పుడు ఆ భగవంతుడు ఆ లోకాల శంకరునికి మదమాంసం అర్పితమా అర్పితము కాదు కానీ ఎందుకు కోరుకున్నాడు సత్యము తప్పియాలే ఆ మాట అంటే భర్తను కొయ్యదనుకున్నాడు గాని కోసింది పెట్టినే పెట్టింది. ఇద్దరిని ఇంట్లో పోమన్నాడా ఆ భగవంతుడు లోకాల శంకరుడు అన్న మీద అస్తమో పిండు అన్న మీద అస్తం మోపి అన్నమాయ అన్నము శాఖము మాయము వేసుడు అన్నము తిన్నట్టుగానే ఆవు అంటాడు. అయ్యా అయ్యా నీకు మాడు పెట్టన్నా సరిపోయిందమ్మా సరిపోయిందా సరేనా నీ ఆగు ఇలాంటి అన్నం ఎన్నడు తినలే. ఆ ఇస్తారు తీసి ఆ చోట అయ్యా ఇక లే తండ్రి ఏడలే వస్తుంది నాకు
లేచేటట్టున్నానా? సరే నాయన లేవయ్యా. నీ బిడ్డేది? నీ బిడ్డను ఒక పక్క పట్టుకోమను. మెల్లగా 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 అయ్యా అని ఆ జంగమయ్య చూడు ఆ చోట కుర్చీ వేసి ఆ కుర్చీలో పెట్టి 5 గంటల సేపు. అయ్యా మరి నీ ఊరెక్కడుందో నీ పల్లె ఎక్కడుంది వెళ్ళిపో అయ్యా. నారాయణ నారాయణ శివ శివ, నాకు ఈ ఊరెక్కడిది పల్లెక్కడిది, నేనెక్కడికి పోవాలి? నారాయణ నారాయణ నక్కతో నిన్నెందుకు కొంచెం నన్ను ఊరు కొంచెం పోతారా? అందరినీ కొంచెం పోయింది నేనేనే. అప్పుడు ఆ లోకాల శంకరుడు అనుకున్నాడు, అబ్బా ఇట్లా తప్పకుండా ఇంకొక కోరిక కోరుకుంటా అట్లనన్నా కాదన్నదా? మనసుల మాట పెట్టుకున్నాడు భగవంతుడు లోకాల శంకరుడు. ఆ తల్లి సుభద్రాదేవి దగ్గర వెలిసిండమ్మ. సుభద్రాదేవి నువ్వైతే మాట తప్పవు కదా అయ్యా. ఇదివరకు మాట తప్పినామా? ఇంకొక కోరిక ఉన్నదమ్మా. ఇంకొక కోరిక? అది ఏ కోరిక నాయన? కోరుకోవయ్యా. ఏమలేదు కానీ నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు పెళ్లి పెళ్లి కాకపోతే ఇంటికి పోయి నీ అవ్వ మీద ఏమింత మన్ను పోయి అనుకోకుండా బస్తాల పిచ్చి ఉన్నది దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తే నీకు పెళ్లి అయితే అది పిచ్చిపోతుంది. అలా చూసిండ్రా, నేను పిచ్చిదాన్ని చేసుకుంటట్టున్నా వాడు ఎగతా చేస్తాడు. నాకు పెళ్లి చేసిన దానికి కావాలి. అయ్యా సరే అన్నమాట. మేము ఎట్లా తప్పుతాం, మేము ఎట్లా ఆడతాం అని ఆనాడు కూడా నాయన మా ఊళ్ళో జంగాలు ఎంతో మంది ఉన్నారు. అయ్యా కోటి వరాలైన పోసి కొనకొచ్చి నీకు పెళ్లి చేస్తుంది. ఎంత మాటను! నన్ను ఎవరన్నా మెచ్చుతారా? నేను ఎవరి ఇంటికన్నా పోయి ఆకిట్లా అడుగు పెట్టే కాడ షీపుడితో ఊడతారు, ముంతతో చల్లుతారు. షీపుడితో ఊడతారు, ముంతతో చల్లుతారు. కానీ అమ్మా ఎవరు చేసుకోరు. కానీ ఎందుకంటే నీ బిడ్డ శివజ్యోతినిచ్చి నాకు పెళ్లి గా పొల్ల పశువులని అంటది. బిడ్డలకి ఊరినవా భరత ప్రాణంభోవంగా ఓ బామా సుభద్రదేవి అన్న మాట తప్పరాదు, అబద్ధమాడరాదు, నువ్వు సత్యం తప్పేది ఉంటే సత్యన నా జీవి సర్గం చేరదన్నాడమ్మా. నా బిడ్డ దగ్గర పోతే ఓవా 10 బిడ్డలున్నారా, 10 కొడుకులున్నారా? కోరి కుష్టాది వారికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తామని నా మీద మన్నెంత పోతుందో దుమ్మెంత పోతుందో. కన్న తల్లైన కోరుకుంటారు, కన్న తండ్రైన కోరుకుంటారు. ఆడవిళ్లకు పెళ్లి ఎత్తే అమ్మగారిలాదికి రావద్దు, భార్య భరతలు వాటెంబడి పోతంటే అదో చూసేదనలు అనుకోవాలన్నట. వాళ్ళు భార్య భరతల ఆలు మొగల అన్న ఇళ్ళలు అనుకోవాలన్నట. గంత ముద్దు ఉండాల జంటలంటారమ్మా. కూర్చాలి సంగమయ్యకు నా బిడ్డ నుంచి పెళ్లి ఎత్తే ఊళ్ళో ఉన్న ప్రజలు నన్ను ఎన్ని మాటలు అంటారో. ప్రజలన్న మాటకు పట్ల పడుతున్నా, నా భరతన్న మాటకు నేను నా బిడ్డని పెళ్లి ఎత్తునా. కర్రు సందు నాగడ సందు ఇరికిన గడ్డిపోత విధం అల్లాడిపోతాంది ఆ తల్లి సుభద్రదేవి. అమ్మ రామ 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 ఏమని మాట చెప్పుకుంది సంగమయ్యను అన్నం తిన్నాక సంగమయ్య వెళ్ళిపోయిందావా.
అయ్యా ఓలేరమ్మా నాయి బిడ్డో. కన్న తల్లి మాట కళ్ళదన్న ఓగు బిడ్డ నీ గదవా పట్టుకుంటారా అవ్వా కన్న తల్లిని ఉన్న బిడ్డ అవ్వా కాలంటే కాళ్ళు మొక్కమా నా బిడ్డ నిన్ను అల్లార ముద్దుగా సాది పెద్ద చేసుకొని ఒక అయ్య చేతులు పెట్టి కాళ్ళు కడిగి కన్యదానం ఎత్తే గట్లనన్న మాకు పుణ్యలోకం కలగొద్దని కొన్ననే అవ్వా భాగ్యాన్ని గైన నోసుకోక పోతినమ్మా అగో వచ్చిన దంగమయ్య అన్నాడు అవ్వా నిన్ను పెళ్లి అయ్యవన్నడే కూలి గుంటారు సంగమని నేను పెళ్లి ఆడనని నీ నోట మాటలంటే సజ్జి వీరవి దండి దీవి సరగం ఏది విద్య అవ్వా కన్న తల్లి మాటలాని ఇంకొకరికే బాధపడతావా నాయవ్వా తండ్రి కాలం చేసిన నాడు ఒక మాట అన్నాడు బిడ్డ శివజ్యోతి సత్యమో సత్యమని అన్నమాట తప్పద్దు అబద్ధం ఆడద్దాని తండ్రి పాలన పోయేటప్పుడు ఒక మాట చెప్పనే అవ్వా అయ్యో తండ్రి మాట ఎట్ట తప్పుదో ఒక మాట చెబుతాను అలనాడే బ్రహ్మదేవుడు తన బిడ్డకు ముగ్గురు భర్తలు రాత రాసుకోలేదా నేను కొట్టిన నాడు బ్రహ్మదేవుడు నాకు రాత రాసేటప్పుడు 60 ఏళ్లకు ఎచ్చవాడు 70 ఏళ్లకు తెచ్చేవాడు అని నాకు భర్త అని రాయవచ్చునే అవ్వా ఒప్పుకోలేక బిడ్డ పెళ్లికి ఒప్పుకున్నది కాదు మాట కాల అదే ఏందో లేచిపోతాను సంగం పెళ్లి కావద్దా మీకెట్టి న్యాయం అవుతుర్రు పట్నాలు ఏమో చెప్తా లేచిపోతా ఏకుంటే కూర్చో మరి అయ్యా సంగం తండ్రి అవి బీజలు వేస్తారా పుట్టాలని ముసలని చేస్తాను అంటే తప్పినట్టు అయ్యా ఓ నాయనా నా బిడ్డ నేను పెళ్లి చేసుకుంటాను మోసం దగా కుట్రా అయితే అని సరే అట్టాయితే అట్ట ఎందుకంటే ఇక చేసుకుంటున్నాను ఒప్పుకున్నప్పుడు చెయ్యి అయ్యా ఇక మరి మీ అవ్వో మీ అయ్యో మీ అన్నదమ్ములు అక్కయ్యలలో ఎవరైనా ఉంటే మీ బావలో ఎవరైనా ఉంటే తీసుకొని రాపోయ్యా నాకెవరున్నారు చిన్నప్పుడేమో అవ్వచ్చు మా ఏదో వచ్చిండు నాకు ఒక అక్క ఉండే మరి ఏమైంది మా అక్క అన్నగా అంటే తమ్ముడు నువ్వు అవ్వలేదు అయ్యలేదు నువ్వు ఒక్కని ఎట్టబత్తావు రాని నన్ను తీసుకొని పోయి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకుపోయి అవును ఇక నేను పోయి మా అక్క వాళ్ళ ఇంటికాడ అడుగు పెట్టిన మా బావ బిడాది వచ్చింది అబ్బో వేసుకాల పదం ఇక మా బావ వచ్చినాక కొన్ని రోజులు ఏడిసి మా అక్క వచ్చింది ఇవ్వాలరా అది లెక్క అరే ఆనాడు కనుక అయ్యా నాడు పేరు సంగం శివయ్యా నా బిడ్డ పేరు శివజ్యోతి ఉన్నదాట అమ్మా రాజ్యం కొట్టుపోయింది అనుకున్నావా దేశం కొట్టుపోయింది అనుకున్నావా ఇవాళ కనుక కూనికొచ్చాది వానికి నీ బిడ్డని చెట్ల పెళ్లి చేస్తాను ఉన్నాడు ఇప్పుడన్న మాటలు మళ్ళా వరక పోకున్నా నువ్వు ఏదన్న మాట నువ్వు సత్యం తప్పిన వాళ్ళం అవుతావయ్యా
పిల్లి వేసుకుంటాను నానా మాటను వనబోకని ఆనాడు 10 ఏళ్ల బబ్బది పట్టి నాకు వచ్చిన బ్రాహ్మణయ్యకైనా సంగం శివయ్య గుల్లో బిడ్డ శివజ్యోతికి ఇలాగ సుమృతమని అయ్యబడ్డనా శుక్రవారం నాడు సూర్య పిల్లి పిల్లలు శనివారం నాడు సారి వైద్యుల అచ్చమాదివారం నాడు గోగులు బయటికి వెళ్ళే ముందు గోగు గంధర్వ లగ్గమని అచ్చమాదివారం దగ్గర రానే వస్తుంది మంగళతను ఏడవచ్చి మైన పూల పోసింది మంగళ స్నానాలు ఆ పిల్లగల్లో ఏమి చిల్లమ్మ మరి అగో సంఘం శివయ్యను తయారు చేసింది ఆ తల్లి అగో ఆనాడు మాత్రం బిడ్డ శివజ్యోతిరమ్మని పుత్తడి బొమ్మని ఆ బిడ్డను తయారు చేసి ఇంటి ముందర రథగుడనగా ఓ సాగర లగ్గం పూలు వేయబడ్డరా అగో ఆ పూల వీధికి కనుక పిల్లగానికి అక్కడ టాయిలెట్ వస్తుందట కోరిన ఏలు పట్టుకుంటే నేను పోలు తిరుగుతానని అంటే కోరు టాయిలెట్ అంటది వాడు కూర్చుంటాను నాకు గాయంతో తెలియదారా చెప్పు నువ్వు చెప్పు నువ్వు చూస్తారా నన్ను అంటాను పట్టు అలా నేరాడల్లా అలా నేరాడల్లా అల్ల నేరడి మన్న మరి అలా నేరడల్లా బ్రాహ్మణులు చదవంగా బట్టలు పోవడంగా స్వాష్టాడుతూ ఆ శివుడు శివజ్యోతి విడలోన మూడు వల్ల వల్ల బంధమైన విడల దారి ఎగడతాడే మూడు వల్ల బంధమైన తాళి కడతాడున్నాడాట ఆ రోజు లగ్గము నాగవెల్లి జరిగింది. ఓ పడుకోని చిన్నదారు తప్పదు ఓని మట్టలు తప్పాడు పుట్టలు తప్పాడు నగ తప్పదు పాట అయిపోయింది. మరి వచ్చిన ప్రజలోకులందరూ అక్షంతలు వేసిండ్రు, ఆశీర్వదించిండ్రు, అన్నబోధం చేశారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పోయిండ్రు. అందరూ వేనాక ఇక పని పాటలు ఉన్నారు. అయితే
ఆ పని పాటలో ఎవరయ్యా మరి లగ్గం పూలు పోసిందేమో సాగలాయన మైల పూలు పోసిందేమో మంగళాయన ఇక మంగళాయనే సాగల